సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. మనం క్యాపిటల్ బడ్జెటింగ్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మనం చూసామా. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక మెషినరీలో ఇన్వెస్ట్ చేద్దాం లేదా ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేద్దాం లేదా అని చెప్పేసి తీసుకున్న డెసిషన్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అమ్మా. అందులో ఒక వన్ ఆఫ్ ది పార్ట్ గా మనం ఇనీషియల్ గా ఇన్వెస్ట్ చేసే వర్కింగ్ క్యాపిటల్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇనీషియల్ గా వర్కింగ్ క్యాపిటల్ లో మనం ఇన్వెస్ట్ చేసింది అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ఇనీషియల్ అవుట్ ఫ్లో కింద తీసుకుంటాం, లాస్ట్ లో ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి ఇన్ఫ్లో కింద తీసుకోవడం వరకు మాత్రమే మనకు తెలుసమ్మా. ఓకే రైట్. ఇప్పుడు ఏం నేర్చుకుంటామని చెప్పేసానంటే కనుక హౌ టు మేనేజ్ దట్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే, సో ఇదేంటంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. సో ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ లో మనకి ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ అమ్మా ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఎందుకని చెప్పేసానంటే మేజర్ గా మీరు చూసుకుంటే అసలు ప్రాఫిటబిలిటీ అనేది వచ్చేదే ఈ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ద్వారానే మనకి జనరల్ గా ప్రాఫిటబిలిటీ అంటే మొత్తం అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ఈ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ప్రాఫిటబిలిటీ అరైజ్ అవ్వడానికి ఈ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అమ్మా. ఓకే రైట్. సపోజ్ ఇంతకు ముందు ప్రీవియస్ గా ఒకసారి మనం చూసాం ఫస్ట్ క్యాష్. ఇప్పుడు ఈ క్యాష్ ఏం చేస్తామమ్మా, ఫస్ట్ మనం రా మెటీరియల్స్ పర్చేజ్ చేస్తాం. వీళ్ళు ఇన్వెస్ట్ షార్ట్ టర్మ్ నీడ్స్ అమ్మా. ఈ రా మెటీరియల్స్ ఏమవుతాయి, వర్కింగ్ ప్రోగ్రెస్ లోకి వెళ్తాయి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, ఈ వర్కింగ్ ప్రోగ్రెస్ నుంచి ఎక్కడికి వెళ్తుందమ్మా, ఫినిష్డ్ గూడ్స్. ఈ ఫినిష్డ్ గూడ్స్ నుంచి మనకి ఎక్కడికి వెళ్తుందమ్మా, డెటార్స్. డెటార్స్ దగ్గర నుంచి ఎక్కడికి వస్తుందమ్మా, మళ్ళీ క్యాష్ లోకి కన్వర్ట్ అవుతుందమ్మా. ఓకే, సో ఇక్కడ నేను ఒక 100 lakhs నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోమ్మా, క్యాష్ తీసుకొచ్చి వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాను అనుకో. దీంతో రా మెటీరియల్స్ కొంటాను, తర్వాత కొంత ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాను, సో దట్ వర్కింగ్ క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్ లోకి వస్తుంది. ఇంకా కొన్ని ఎక్స్పెన్సెస్ కనుక యాడ్ అయితే కనుక అప్పుడు ఏమవుద్ది, ఫినిష్డ్ గుడ్స్ లోకి వస్తుంది. ఈ ఫినిష్డ్ గుడ్స్ ఇక్కడ ఏమవుతుందమ్మా, ప్లస్ ప్రాఫిట్. ఇక్కడ ఏంటి, మన ఇన్వెస్టెడ్ 100 lakhs ప్లస్ ప్రాఫిట్ లో కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఎందులోకి వస్తుంది, డెటార్స్ లోకి వస్తుంది. డెటార్స్ నుంచి క్యాష్ లోకి రిలీజ్ అవుతుంది. మళ్ళీ క్యాష్ లోకి రిలీజ్ అయినప్పుడు 100 lakhs రిలీజ్ అవుతుంది అంటే 100 lakhs ప్లస్ సంథింగ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే దట్ ఈస్ ప్రాఫిట్. 100 ప్లస్ ప్రాఫిట్ అనేది మళ్ళీ రిలీజ్ అవుతుంది. మళ్ళీ 100 lakhs ఇన్వెస్ట్ చేస్తే కనుక ఈ రొటేషన్ అనేది హౌ క్విక్, ఎంత తొందరగా జరిగితే ఎంత తక్కువ టైంలో జరిగితే అంత ప్రాఫిట్ అనేది మనకి వస్తుందమ్మా. ఓకే, సో ఒకసారి జరిగితే సపోజ్ మన ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి 10% అనుకోమ్మా. నేను 100 lakhs రా మెటీరియల్స్ కొన్నాను, తర్వాత వర్కింగ్ ప్రోగ్రెస్ కొంత ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేశాను, ఫినిష్డ్ గుడ్స్ 100 lakhs వర్త్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ రెడీ అయినాయమ్మా. నా కాస్ట్ ఎంతైతే ఉందో అది, దాన్ని మనం ఎంతకు సేల్ చేస్తాం, ప్లస్ 10% ప్రాఫిట్ అంటే ఇంకో 10 lakhs యాడ్ చేసుకుని నేను సేల్ చేశానమ్మా. డెటార్స్ ఎంతకు వస్తారు, 110 lakhs కి వస్తారు. అంటే డెటార్స్ లో ఉండేది ఏంటి, ఎప్పుడు కూడా కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ రెండు ఉంటాయి. ఓకే, ఫినిష్డ్ గుడ్స్ లో అయితే కాస్ట్ ఉంటుంది, డెటార్స్ లో అయితే కనుక కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఉంటదమ్మా. సో కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ నాకు రిలీజ్ అవుతుంది. డెటార్స్ క్రెడిట్ పీరియడ్ ఇస్తాను, క్రెడిట్ పీరియడ్ నుంచి నాకు ఏమవుతుంది, మళ్ళీ క్యాష్ రిలీజ్ అవుతుంది. క్యాష్ రిలీజ్ అయినప్పుడు ఎంత రిలీజ్ అవుతుంది, ఆ సేల్స్ అదే నేను ఎంతైతే సేల్ చేసాను ఆ వాల్యూ అంతా రిలీజ్ అవుతుందమ్మా. దట్ ఈస్ 100 lakhs నా కాస్ట్ ఇన్వెస్ట్ చేసింది ప్లస్ 10 lakhs అంటే 110 lakhs రిలీజ్ అవుతుందమ్మా. మళ్ళీ నేను ఒక 100 crores పెట్టి నేను మెషినరీ కొనొచ్చు. కానీ మెషినరీలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి ప్రాఫిటబిలిటీ ఎలా వస్తుంది అంటే హౌ ఎఫెక్టివ్లీ యూ మేనేజ్ ద వర్కింగ్ క్యాపిటల్. ఈ మెషినరీ కెపాసిటీని నువ్వు ఫుల్ గా యూటిలైజ్ చేసుకుంటూ నువ్వు ఈ వర్కింగ్ క్యాపిటల్ ని ఎన్ని ఎక్కువ సార్లు నువ్వు ఇయర్ లో రొటేట్ చేయగలిగితే, సో ఈ రొటేషన్ సైకిల్ కి సపోజ్ నీకు ఒక 3 months పట్టింది అనుకోమ్మా. 3 months అంటే 3 months లో నీకు రొటేట్ అవుతుంది అనుకుంటే కనుక మంత్ ఇయర్ కి ఎన్నిసార్లు రొటేట్ చేయొచ్చు, 4 times నువ్వు రొటేట్ చేయొచ్చు. అంటే నీ ప్రాఫిట్ ఈస్ గోయింగ్ టు బి, అంటే ఒకసారి రొటేట్ చేస్తే 10 lakhs వస్తుంది అనుకుంటే కనుక నువ్వు 4 times రొటేట్ చేస్తే కనుక ఎంత వస్తుంది, 40 lakhs ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే ప్రాఫిటబిలిటీ దేని మీద డిపెండ్ అయింది, హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్
ఇన్వెస్టెడ్ ఇన్ రొటేషన్, ఈ ఆపరేటింగ్ సైకిల్ ని నువ్వు రన్ చేస్తావో, ఆ సైకిల్ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ని నువ్వు రన్ చేస్తావో, ఆ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ఎన్ని టైమ్స్ రొటేట్ చేస్తే అంత ప్రాఫిట్ అనేది నీకు మిగులుతుంది. అంటే ప్రాఫిటబిలిటీ ఆస్పెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాఫిటబిలిటీ ఆస్పెక్ట్ లో ఈ వర్కింగ్ క్యాపిటల్ అనేది విల్ టేక్ ఏ మేజర్ పార్ట్. ఓకే, 100 crores పెట్టి నేను మెషినరీ కొన్నాను, కానీ దాన్ని వర్కింగ్ క్యాపిటల్ ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నానంటే am I able to earn profits? No, we are unable to earn profits అమ్మా. ప్రాఫిట్స్ ని మనం ఎర్న్ చేయలేము. ఓకే రైట్. సో మెషినరీని కొని మెషినరీని ఐడియల్ గా పెట్టాలా, లేకపోతే దాన్ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేయడానికి నేను ఇక్కడ ఈ వర్కింగ్ క్యాపిటల్ లో ఇన్వెస్ట్ చేసి దాన్ని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయాలా అని చెప్పేసి ఇక్కడ మేజర్ టాస్క్. ఓకే రైట్ సార్. ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అని చెప్పేసానంటే కనుక, సార్ ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్, ఆప్టిమం వర్కింగ్ క్యాపిటల్ ని అసలు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి అమ్మా మీకు బాగా తెలుసు. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్, నెట్ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పేసి తెలుసు. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్, నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఇది మీరు ఆల్రెడీ తెలుసుకునే ఉండుంటారమ్మా. ఓకే, చాలా చోట్ల అకౌంట్స్ లో మీకు వస్తుంది. సో గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే కరెంట్ అసెట్స్ అన్నిటినీ కూడా కలిపి మనం ఏమంటారు, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటారమ్మా. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఓకే రైట్ సార్. ఈ చాప్టర్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం సార్ అని చెప్పేసానంటే కనుక, డిటర్మినేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్, తర్వాత ఎస్టిమేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్, దట్ ఈస్ ఆప్టిమం వర్కింగ్ క్యాపిటల్, తర్వాత వర్కింగ్ క్యాపిటల్ సైకిల్, తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పేయబుల్స్ మేనేజ్మెంట్, నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ అండ్ రిసీవబుల్స్ మేనేజ్మెంట్. నథింగ్ బట్ ఈచ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది వర్కింగ్ క్యాపిటల్ ని మనం హౌ టు మేనేజ్, ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి మనం తెలుసుకుంటామమ్మా. ఓకే రైట్. సో సింపుల్ గా మాట్లాడుకోవాలనుకుంటే కనుక, సార్ అసలు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి అని చెప్పేసి అనుకుంటే కనుక, ఇన్వెస్ట్మెంట్ ఇన్ కరెంట్ అసెట్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చమ్మా. సో ఇక్కడ నథింగ్ బట్ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్. సార్ వాట్ ఈస్ కరెంట్ అసెట్? కరెంట్ అసెట్ అంటే ఏంటి సార్? కరెంట్ అసెట్ ని ఎలా క్లాసిఫై చేస్తాము అని చెప్పేసానంటే, విత్ ఇన్ 12 months లో మనకి ఏదైతే అమౌంట్ రిలీజ్ అవుతుందో, సో రిలీజ్ అయ్యేటప్పుడు మనం ఏదైతే ఇందులో అయితే ఇన్వెస్ట్ చేస్తామో వాటన్నిటిని కూడా మనం కరెంట్ అసెట్స్ అని చెప్పేసి చెప్తామమ్మా. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ ఆపరేటింగ్ సైకిల్లో కరెంట్ అసెట్స్ అంటే ఏమొస్తాయమ్మా? రా మెటీరియల్స్ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ 12 months లో మళ్ళీ మనకి రిలీజ్ అయిపోతుంది. తర్వాత ఫినిష్డ్ గూడ్స్ అన్ని కూడా ఇన్వెంటరీస్ లోకి వస్తాయమ్మా. వర్కింగ్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ అదంతా కూడా ఇన్వెంటరీలోకి వస్తుంది. మనం ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ప్రకారం కూడా చెప్పుకున్నాం. సో అక్కడ ఇన్వెంటరీ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇదంతా కూడా ఇన్వెంటరీస్ లోకి వస్తుంది. డెటార్స్ మనకి డెటార్స్ కరెంట్ అసెట్స్, క్యాష్ కరెంట్ అసెట్స్. అదే ఎక్స్పెన్సెస్ మనం పే చేయాల్సింది కొంచెం అడ్వాన్స్ గా పే చేసాము, అది కూడా నెక్స్ట్ 12 months లోకి ఫాలో అయ్యే ఎక్స్పెన్సెస్ ని ముందుగా మనం పే చేసామంటే దాన్ని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటామమ్మా. ఆ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి ఎందులోకి వస్తాయి? కరెంట్ అసెట్స్ లోకి వస్తాయంట. సో కరెంట్ అసెట్స్ అంటే ఇన్వెంటరీ, రిసీవబుల్స్, క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్స్. మా ఇన్వెంటరీలోకి ఏమొస్తాయి? రా మెటీరియల్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్, ఇవన్నీ వస్తాయి.
రిసీవబుల్స్, ట్రేడ్ రిసీవబుల్స్, బిల్స్ రిసీవబుల్స్ ఏదైనా వస్తాయి. క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్స్, తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనకి ఏమవుతాయమ్మా కరెంట్ అసెట్స్ లోకి వస్తాయంట. రైట్ సార్, కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి సార్? సో కరెంట్ లయబిలిటీస్ ఆర్ వన్ ఆఫ్ ది సోర్సెస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పేసి చెప్పచ్చమ్మా. సో ఏంటి సార్ అది? ఇప్పుడు ఇక్కడ ఇమీడియట్ గా నేను క్యాష్ తీసుకొచ్చి రా మెటీరియల్స్ పర్చేజ్ చేశాను అనుకున్నామమ్మా. ఈ క్యాష్ పర్చేజ్ కింద తీసుకున్నాను. అసలు నేను క్యాష్ పెట్టకుండా కూడా నేను రా మెటీరియల్స్ పర్చేజ్ చేయొచ్చా అని చెప్పేసానంటే ఎస్. నేను ఏమంటారు క్రెడిట్ పీరియడ్ తీసుకున్నానంట, నా క్రెడిటార్ దగ్గర నుంచి క్రెడిట్ పీరియడ్ తీసుకున్నానంట. క్రెడిటార్ ఏం చేశాడంటే నాకు క్రెడిట్ పీరియడ్ అలౌ చేశాడంట, 1 month క్రెడిట్ పీరియడ్ అలౌ చేశాడంట. అంటే 1 month వరకు నేను ఏం చేయక్కర్లేదమ్మా, క్యాష్ అనేది పే చేయక్కర్లేదు కదా. అంటే క్యాష్ నేను తీసుకుని వర్కింగ్ క్యాపిటల్ అంటే డబ్బులు తీసుకుని నేను వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాలా? ఇక్కడ రా మెటీరియల్స్ అంటున్నా ఇన్వెంటరీలోకి వచ్చేస్తాయి. ఇన్వెంటరీలోకి వచ్చేసిన కరెంట్ అసెట్స్ లోకి వస్తాయి. కానీ దానికి నేను డబ్బులు ఇన్వెస్ట్ చేశానా? ఇన్వెస్ట్ చేయలేదు. సో ఇవేంటంటే కనుక ఇవి కూడా లెస్ దాన్ 12 months లో మనకి మనం పే చేయాల్సినవే, సెటిల్ చేయాల్సినవే. ఓకే, నార్మల్ గా ఏంటంటే వీటిని ఏమంటామంటే కరెంట్ లయబిలిటీస్ ఏమంటామంటే క్యాపిటల్ ప్రొవైడర్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ ప్రొవైడర్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చమ్మా. లైక్ క్రెడిటార్ ఉన్నాడు, క్రెడిటార్ అనేవాడు మనకి అక్కడ ఫస్ట్ 1 month క్రెడిట్ పీరియడ్ ఇచ్చాడంటే 1 month వరకు నేను డబ్బులు తీసుకురాక్కర్లేదు కదా. సో సపోజ్ నేను డబ్బులు తీసుకురాకుండా ఆపరేటింగ్ సైకిల్ అనేది విత్ ఇన్ 1 month లో కనుక నేను రన్ చేసేయగలిగాను అనుకోమ్మా. విత్ ఇన్ 1 month లోపు ఈ ఆపరేటింగ్ సైకిల్ అంతటినీ కూడా రన్ చేశాను అనుకో, అంటే నా దగ్గరికి ఏమొచ్చేస్తాయి? డబ్బులు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ నేను ఫస్ట్ రా మెటీరియల్స్ క్రెడిట్ మీద తీసుకున్నాను. సో కొంత ఎక్స్పెన్సెస్ ఇంకా ఈ వర్కింగ్ ప్రోగ్రెస్ ఫినిష్డ్ గూడ్స్ దగ్గర తీసుకొచ్చాను. ఆ తర్వాత డెటార్స్ నేను అంటే సేల్ చేస్తాను. సేల్ చేసిన తర్వాత అక్కడ ఏమైంది, 15 days నాకు ఈ ప్రాసెస్ పట్టింది. 15 days నేను క్రెడిట్ పీరియడ్ ఇచ్చాను. 1 month అయ్యేసరికి నా దగ్గరికి డబ్బులు వచ్చేసాయి. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకెళ్లి క్రెడిటార్ కి పే చేసేస్తానమ్మా. అంటే ₹1 అన్నా నేను పెట్టి అక్కడ మనకి వర్కింగ్ క్యాపిటల్ లోకి దిగానా అంటే, సో క్రెడిటార్స్ హ్యాస్ ప్రొవైడెడ్ మీ ద 1 month క్రెడిట్ పీరియడ్. సో 1 month క్రెడిట్ పీరియడ్ తోనే ఆడిచ్చిన క్రెడిట్ పీరియడ్ తోనే నేను ఏం చేశాను, ఈ ఆపరేటింగ్ సైకిల్ ని రన్ చేసేసుకున్నాను అని చెప్పేసి అనుకుంటే క్రెడిటార్ విల్ బికమ్ ఏ క్యాపిటల్ ప్రొవైడర్. ఓకే రైట్. అలాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి ఏమవుతాయంటమ్మా, ఇక్కడ మనం ఎక్స్పెన్సెస్ పే చేయాలి. ఆ ఎక్స్పెన్సెస్ పే చేయాల్సినవి పే చేయకుండా డిఫర్ చేసాం అంటే అంతవరకు నేను ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు లేబర్ ఉన్నారమ్మా, లేబర్ కి 2 months ఒకసారి శాలరీ పే చేస్తానని అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినా అనుకోమ్మా, 2 months నాకు ఏమవుతుంది, అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ లోకి వస్తాయి. అంటే 2 months నేను ఇన్వెస్ట్ చేయకుండా వాళ్ళ వర్క్ అనేది నేను తీసుకుని ఇక్కడ ఏం చేసుకోవచ్చు, ఈ ఆపరేటింగ్ సైకిల్ ని రన్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది క్యాపిటల్ ప్రొవైడర్స్ ఆఫ్ ది వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఆర్ కరెంట్ లయబిలిటీస్ లైక్ క్రెడిటార్స్ అండ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే రైట్. వర్కింగ్ క్యాపిటల్ ని మనం వర్కింగ్ క్యాపిటల్ ని కనుక మనం డివైడ్ చేస్తే ఆన్ ది బేసిస్ ఆఫ్ వాల్యూ, ఆన్ ది బేసిస్ ఆఫ్ టైం మనం డివైడ్ చేయొచ్చు అంటమ్మా. ఆన్ ద బేసిస్ ఆఫ్ వాల్యూ, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్, నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఓకే రైట్. నెక్స్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ టైం. ఆన్ ది బేసిస్ ఆఫ్ టైం, టైం అంటే పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్. సో పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్, టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ కింద మనం డివైడ్ చేయొచ్చు అంట. సార్ వాట్ ఈస్ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ వాట్ ఈస్ టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్? అమ్మ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ అని, నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అని మనకి తెలుసు. ఓకే రైట్. సో ఇక్కడ ఆన్ ది బేస్ ఆఫ్ టైం అంటే పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం అమ్మా. ఓకే సార్, వాట్ ఈస్ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే మినిమం అమౌంట్ రిక్వైర్డ్ టు మెయింటైన్
ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ నువ్వు మెయింటైన్ చేయాలనుకుంటున్నా అంటే అంటే నీ ఆపరేషన్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పేసాను అనుకుంటే ఎంత మినిమం అనేది ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ అంటే సపోజ్ ఏంటంటే కనుక సార్ నాకు ప్రొడక్షన్ కి ఖచ్చితంగా నాకేం కావాలి గూడ్స్ అంటే నా ప్రొడక్షన్ అనేది జరగాలి అని చెప్పేసాను అంటే కనుక అంటే మిషనరీ ఫంక్షనింగ్ అనేది స్మూత్ గా జరగాలి అనుకుంటే నాకు ఇంత మినిమం రిక్వైర్డ్ క్యాపిటల్ ఇంత మినిమం రిక్వైర్డ్ ఇన్వెంటరీ కావాలి సార్ అంటే ఇన్వెంటరీ ఎంత ఉంటే అంటే అక్కడ నేను ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నా మెషిన్ కెపాసిటీ వచ్చేసరికి ఒక 1000 యూనిట్స్ అనుకోమ్మా ఆ 1000 యూనిట్స్ నాకు ఏదైతే ఉన్నాయో 1000 యూనిట్స్ కి సంబంధించిన రా మెటీరియల్ నేను మినిమం మెయింటైన్ చేయాలి సో అంటే టు డూ ద ఎఫెక్ట్ అంటే ఇక్కడ ఏవి కూడా వర్కింగ్ క్యాపిటల్ ఎఫెక్ట్ సార్ ఏమంటారు ఆపరేషన్స్ ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే కనుక నేను ఏం చేయాలి అట్లీస్ట్ ఒక 7 డేస్ ఇన్వెంటరీ నేను మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకోమ్మా ఈ 7 డేస్ ఇన్వెంటరీ నేను ఏదైతే మెయింటైన్ చేయాల్సి వస్తుందో అంత ఖచ్చితంగా మా వినిపిస్తుందమ్మా సపోజ్ సమ్మర్ వచ్చింది అనుకోమ్మా ఆటోమేటిక్ గా మనకేమవుద్ది ఆ కూల్ డ్రింక్ సేల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి మరి అలాంటప్పుడు ఇంత ముందు ఎంతైతే స్టాక్ మెయింటైన్ చేస్తానో ఆ స్టాక్ మెయింటైన్ చేస్తే సరిపోతుందా అంటే నేను స్టాక్ అనేది పెంచుకోవాలమ్మా సో సేల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్టాక్ అనేది పెంచుకోవాలి అంటే ఆ పర్టికులర్ సీజన్ వరకు నేను ఏం చేయాలి ఇన్వెస్ట్మెంట్ ని డబుల్ ట్రిపుల్ కూడా చేయాల్సి వస్తుంది సో నార్మల్ గా ఎప్పుడు మెయింటైన్ చేసే కెపాసిటీ కంటే కొంచెం ఎక్కువ కెపాసిటీ అనేది నేను మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది అంటే మెషినరీని ఫుల్ స్కేల్ లో నేను యూజ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు ఇన్వెంటరీ లెవెల్ ని పెంచాల్సి వస్తుంది అంటే నార్మల్ గా మినిమం గా ఎప్పుడు మెయింటైన్ చేసే లెవెల్ కంటే నువ్వు ఎంతైతే ఎక్కువ మెయింటైన్ చేస్తావో దాన్ని ఏమంటారంటే ఈ టెంపరీ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పేసి చెప్తారమ్మా సార్ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి సపోజ్ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే స్టడీగా ఉంటది అది మారదు టెంపరీ వర్కింగ్ క్యాపిటల్ అంటే కనుక ఏముంటుంది ఆ పైన అంటే ఓవర్ అండ్ అబౌవ్ ది పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాన్ని టెంపరీ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పేసి అంటారమ్మా దీన్ని టెంపరీ ఇదేమవుద్ది పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ సో పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది స్టడీగా ఉంటది ఒకేలా ఉంటది కానీ టెంపరీ అనేది ఏమవుతుంది ఫ్లక్చువేట్ అవుతుంది టెంపరీ వర్కింగ్ క్యాపిటల్ మేబీ ఫ్లక్చువేటెడ్ ఒక్కోసారి ఎక్కువ ఉంటది ఒకసారి తక్కువ ఉంటది ఓవర్ అండ్ సింపుల్ గా చెప్పుకోవాలంటే ఓవర్ అండ్ అబౌవ్ ద పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ ఈస్ కాల్డ్ టెంపరీ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పేసి చెప్తారమ్మా ఓకే రైట్ రైట్ నెక్స్ట్ ఒకసారి ఈ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ గురించి మాట్లాడుకుందాం సో గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటమ్మా కరెంట్ అసెట్స్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ రైట్ నార్మల్ గా కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ కరెంట్ రేషియో అంటారు మన దీన్ని ఏమంటారు కరెంట్ రేషియో సార్ వాట్ ఈస్ కరెంట్ రేషియో రిప్రజెంటింగ్ అని చెప్పేసి అని అనుకుంటే కనుక how you are able to repay the current liabilities అంటే ఎలాంటి పొజిషన్ లో ఉన్నావు నువ్వు కరెంట్ లయబిలిటీస్ ని రీపే చేయడంలో ఏ పొజిషన్ లో ఉన్నావు అని చెప్పేసి చూడడం అమ్మ సో కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ కనుక నార్మల్ గా అయితే కనుక యావరేజ్ ఎంత ఉండాలంట 2 ఉండాలంట అంటే ఇది ఐడియల్ రేషియో అంటే మనం మినిమం గా ఇంత ఉండాలి కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ ఎప్పుడు కూడా 2 ఉండాలి అని చెప్పేసాను అంటే దీని అర్థం ఏంటంటే ఈక్వల్స్ టు 2/1 అమ్మ
సో కరెంట్ లయబిలిటీ 1 ఉంటే కనుక దానికి కరెంట్ అసెట్స్ ఎంత ఉండాలంట? 2 కరెంట్ అసెట్స్ ఉండాలంట. అంటే ఒక కరెంట్ లయబిలిటీ ఉంటే కనుక దానికి 2 టైమ్స్ కరెంట్ అసెట్స్ ఉంటే దాన్ని ఆప్టిమమ్ ఆర్ ఐడియల్ కరెంట్ రేషియో అని చెప్పేసి మనకి చెప్పొచ్చమ్మా. అంటే హౌ యు ఆర్ ఏబుల్ టు రీపే అంటే కరెంట్ లయబిలిటీస్ నీకు క్యాపిటల్ ప్రొవైడర్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, మా క్రెడిటార్స్ నీకు ఆ క్రెడిట్ ప్రొవైడ్ చేసేటప్పుడు అక్కడ, లేకపోతే బ్యాంక్స్ నీకు ఏమంటారు షార్ట్ టర్మ్ లోన్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఏం చూస్తుందమ్మా? హౌ యు ఆర్ క్విక్ యు ఆర్ గోయింగ్ టు రీపే, అంటే ఎలా నువ్వు రీపే చేయగలుగుతావు అని చెప్పేసి అంటే ఈ కరెంట్ అసెట్స్ అంటే విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో రిలీజ్ అయిపోతాయి కాబట్టి రిలీజ్ అయిపోయిన తర్వాత నువ్వు కరెంట్ లయబిలిటీస్ ని పే చేసేయగలవు. అలాంటప్పుడు ఎలా చూస్తారంట? సో ఒక కరెంట్ లయబిలిటీకి 2 కరెంట్ అసెట్స్ ఉంటే కనుక ఎస్ యు ఆర్ ఏబుల్ టు రీపే ద ఏమంటారు కరెంట్ లయబిలిటీస్ అని చెప్పేసి అంటారంటమ్మా. ఆప్టిమమ్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీ కరెంట్ రేషియో అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ పాజిటివ్, జనరల్ గా పాజిటివ్ వర్కింగ్ క్యాపిటల్, మాకు పాజిటివ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్, ఇది పాజిటివ్ వచ్చింది అనుకో, అప్పుడు దట్ షోస్ ద ఎబిలిటీ టు రీపే ద షార్ట్ టర్మ్ లయబిలిటీస్. షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ని నువ్వు పే చేయడంలో నీ ఎబిలిటీ అనేది కనిపిస్తుంది అమ్మా, పాజిటివ్ ఉంటే కనుక. ఒకవేళ నెగిటివ్ ఉంటే నథింగ్ బట్ ఇనెబిలిటీ కనిపిస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ ఇట్ ఈస్ పాజిటివ్, ఇఫ్ పాజిటివ్ ఎబిలిటీ, ఇఫ్ నెగిటివ్ ఇట్ షోస్ ద ఇనెబిలిటీ ఆఫ్ ఫర్మ్ టు రీపే షార్ట్ టర్మ్ లయబిలిటీస్. అమ్మా కరెంట్ అసెట్స్ చూస్తే ఒక 50 lakhs ఉన్నాయి, కరెంట్ లయబిలిటీస్ ఒక 70 lakhs ఉన్నాయి అనుకోమ్మా. సో 50 lakhs మనం ఈ ఆపరేటింగ్ సైకిల్ రన్ అయినా సరే ఎంత అవుతుంది? ఓన్లీ 50 lakhs వస్తుంది. కానీ ఇక్కడ పే చేయాల్సిన కరెంట్ లయబిలిటీస్ ఎంత? 70 lakhs. అంటే ఎలా ఉంది? నెగిటివ్. అంటే ఆర్ యూ ఏబుల్ టు రీపే ద కరెంట్ లయబిలిటీస్? నో. సో ఇట్ షోస్ ద ఇనెబిలిటీ ఆఫ్ ది ఫర్మ్ టు రీపే ద షార్ట్ టర్మ్ లయబిలిటీస్ అనేది కనిపించేది ఎక్కడంటే ఈ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ కనుక నెగిటివ్ ఉంటే కనిపిస్తుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. Next, sir, what are the approaches of working capital? Approaches of working capital. Sir, working capital approaches ante enni rakalu sir? Aggressive, moderate and conservative. సార్ అగ్రెసివ్ అప్రోచ్, మోడరేట్ అప్రోచ్, కన్సర్వేటివ్ అప్రోచ్ అంట. సార్ ఏంటి సార్ ఇవి అంటే? అగ్రెసివ్ అప్రోచ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కనుక మనం ఎప్పుడు కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చేసి ఎక్కువ బెనిఫిట్ పొందాం అనుకున్నాం అనుకోమ్మా. వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం, మనం చాలా మినిమం లో మనం కరెంట్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తామంట. ఓకే, అంటే లైక్ మినిమం లెవెల్ ఆఫ్ ఇన్వెంటరీ మనం మెయింటైన్ చేయడం, సో క్రెడిట్ పాలసీ మనం ఇచ్చే క్రెడిట్ పాలసీ కూడా తక్కువ మనం మెయింటైన్ చేయడం, తక్కువ క్యాష్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అని చెప్పేసి తీసుకుని మనం ఏం చేస్తామంట, ఎక్కువ ఏం చేస్తాం, ఈ క్రెడిటార్స్ అది ఎక్కువ వాడతామమ్మా. సో దట్ వీ వాంట్ టు ఎర్న్ హయ్యర్ ప్రాఫిట్. ఇప్పుడు ఇన్వెంటరీ ఉందనుకో, దాని ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ అవుతాయా? అలా అవ్వకుండా, తర్వాత క్యాష్ బ్యాలెన్స్ ఎక్కువ మెయింటైన్ చేయకుండా, క్రెడిట్ పీరియడ్ ఎక్కువ ఇస్తే కనుక మనకి ఇంట్రెస్ట్ లాస్ అవుతుంది కదా మా క్రెడిట్ పీరియడ్ ఎక్కువ ఇస్తే కనుక. సో అది కూడా లాస్ అవ్వకుండా తక్కువ క్రెడిట్ పీరియడ్ ఇచ్చి, తర్వాత తక్కువ ఇన్వెంటరీ మెయింటైన్ చేసి, తర్వాత క్యాష్ కూడా తక్కువ మనం పెట్టుకుంటే, సో దట్ మనం ఏం చేస్తున్నట్టు వీఆర్ ఏబుల్ టు, అంటే ఒక స్టేజ్ లో ఎలా వస్తుందంటే అగ్రెసివ్ కనుక అప్రోచ్ మనం వెళ్తే ఒక స్టేజ్ లో మనం స్టాక్ అవుట్ అయిపోవచ్చమ్మా. అంటే మన దగ్గర ఉన్న మనం మెయింటైన్ అంటే దాన్ని ఏమంటారు, వీఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ద ప్రొడక్షన్ కూడా ఒక్కోసారి దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. సో స్టాక్ తక్కువ మెయింటైన్ చేస్తే కనుక ఎప్పుడైనా పెద్ద ఆర్డర్ వచ్చింది అనుకోమ్మా, సో అలాంటప్పుడు మనం ఏమవుతాం, గుడ్ విల్ లాస్ అయిపోతాం. అమ్మో వీళ్ళ దగ్గరకు వచ్చినా సరే వీళ్ళు మనకి తగిన గూడ్స్ సప్లై చేయలేకపోవచ్చు అని చెప్పేసి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. దట్ మే బి ఫ్రమ్ ది అగ్రెసివ్ అప్రోచ్. ఓకే రైట్. సో అలా కాకుండా కన్జర్వేటివ్ అంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద
వర్కింగ్ క్యాపిటల్ లో హ్యూజ్ ఇన్వెస్ట్ చేసేస్తాం, అంటే ఎక్కువ ఉన్న అవసరమైన దానికంటే ఎక్కువ ఇన్వెంటరీ మెయింటైన్ చేయడం, తర్వాత ఉన్న దానికంటే ఎక్కువ క్రెడిట్ పీరియడ్ అనేది ఇవ్వడం, లేకపోతే అలాగా మనకి అవసరమైన దానికంటే ఎక్కువ క్యాష్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా కన్సర్వేటివ్ అప్రోచ్. ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, మనకి ఎప్పుడు పెద్ద ఆర్డర్ వస్తుందో తెలీదు, ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ స్టాక్ అవుట్ ప్రొడక్షన్ ఆగిపోద్దేమో అని చెప్పేసి అని భయంతో ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాం అనుకోమ్మా, దాన్ని ఏమంటారంటే కన్సర్వేటివ్ అప్రోచ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పేసి అని అంటారు. మోడరేట్ అంటే ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ది అగ్రెసివ్ అండ్ కన్సర్వేటివ్ అప్రోచ్. సో అటు అగ్రెసివ్ గా లేము, అటు కన్సర్వేటివ్ గా లేము, సో మోడరేట్ గా మనం ఉన్నామంట. సో అలాంటి మోడరేటివ్ అప్రోచ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ కూడా మనకి ఉన్నాయంట. ఓకే రైట్ సార్. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో మేజర్ స్కోప్ ఏముంది సార్ అని చెప్పేసానంటే, సో ఫస్ట్ వన్ ఈస్ ఎప్పుడు కూడా లిక్విడిటీ అండ్ ప్రాఫిటబిలిటీ. సో లిక్విడిటీ అండ్ ప్రాఫిటబిలిటీ, తర్వాత ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్సింగ్. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ మనం నేర్చుకోవాలంట. సార్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్? వర్కింగ్ క్యాపిటల్ లో స్కోప్ ఏముందంట? It is divided into two aspects like liquidity and profitability. Second one is investment and financing. How to finance the working capital? Working capital ఎలా ఫైనాన్స్ చేయాలి, అలాగే లిక్విడిటీ అండ్ ప్రాఫిటబిలిటీ ఎలా మెయింటైన్ చేయాలి అనేది మన మేజర్ ఆస్పెక్ట్ అంటమ్మా. ఓకే రైట్. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ అనేది దేనికోసం అవసరం సార్ అని చెప్పేసానంటే, డే టు డే ఫంక్షన్స్ ఆఫ్ ది బిజినెస్ అనేది స్మూత్ గాని అన్ఇంటరప్టెడ్ గాని జరగాలి అంటే కనుక అక్కడ మనకి ఏం చేయాలంటమ్మా, వర్కింగ్ క్యాపిటల్ అనేది ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ మచ్ నీడెడ్. ఎందుకంటే 100 కోట్లు పెట్టి మిషనరీ కొన్నా సరే మిషనరీని ఐడియల్ గా ఉంచాలి. ఇప్పుడు నువ్వు ఇన్వెంటరీ సరిగ్గా మేనేజ్ చేయకపోతే, సపోజ్ నువ్వు కావాల్సినప్పుడల్లా నువ్వు కొనుక్కుంటున్నావు అనుకోమ్మా, ఇన్వెంటరీ సపోజ్ ఎక్కడైనా దొరకలేదు అనుకో మార్కెట్ లోని, నీది ప్రొడక్షన్ అనేది స్కేర్సిటీ ప్రొడక్ట్ అనుకో రా మెటీరియల్స్, అలాంటప్పుడు ఏం చేయాలి, రా మెటీరియల్స్ కొని అక్కడ కనీసం అంటే మనకి రా మెటీరియల్ ఇమ్మీడియట్ గా ప్రొక్యూర్ చేయాలన్నా సరే ఒక 10 days టైం పడుతుంది అనుకోమ్మా. అట్లీస్ట్ నువ్వు స్టాక్ ఎంతకు మెయింటైన్ చేయాలి, 10 days స్టాక్ అనేది నువ్వు మెయింటైన్ చేయాలి. ఎందుకు 10 days స్టాక్ మెయింటైన్ చేయకపోతే ఏమవుద్ది, సడన్ గా ప్రొక్యూర్మెంట్ కి వెళ్లాల్సి వస్తే కనుక నువ్వు 10 days పడుతుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు ప్రొక్యూర్మెంట్ కి వెళ్ళినా సరే, ఇప్పుడు నువ్వు 5 days స్టాక్ మెయింటైన్ చేసావు అనుకోమ్మా, ప్రొక్యూర్మెంట్ కి నీకు 10 days పడుతుంది అనుకుంటే కనుక ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 5 days గ్యాప్ వచ్చేస్తుంది. 5 days ఆపరేషన్స్ ఏమి లేకుండా, అంటే 5 days తర్వాత నీ స్టాక్ నీ దగ్గర ఉన్న స్టాక్ అయిపోద్ది, మార్కెట్ లో స్కేర్సిటీ ప్రోడక్ట్ దొరకలేదు. అలాంటప్పుడు మినిమం రిక్వైర్డ్ పీరియడ్ టు ప్రొక్యూర్ ది 10 days. నీ దగ్గర ఉన్న స్టాక్ 5 days మెయింటైన్ చేస్తావు, 5 days తర్వాత నీ ప్రొడక్షన్ ఏమవుద్ది, ఆగిపోతుంది. అలా ప్రొడక్షన్ ఆగకూడదు అని చెప్పేసి అనుకుంటే కనుక నువ్వేం చేయాలమ్మా, డే టు డే ఆపరేషన్స్ ని స్మూత్ గా జరగాలి అని చెప్పేసి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత అలాగని చెప్పేసి మనకి రా మెటీరియల్ ప్రొక్యూరింగ్ పీరియడ్ అనేది ఒక 3 days 4 days ఉన్నదమ్మా. రా మెటీరియల్ ప్రొక్యూరింగ్ పీరియడ్ అనేది 3 days 4 days ఉంది. అలాంటిది నేను ఏం చేశానంటే 30 days 40 days స్టాక్ అనేది నేను ఇన్వెంటరీ కింద మెయింటైన్ చేస్తున్నాను అనుకోమ్మా. అంటే నేను ఇవాళ ఆర్డర్ పెడితే 3 days లో వచ్చేసేటప్పుడు 3 days లో వచ్చేస్తుంది అనుకున్నప్పుడు నేను 30 days స్టాక్ నా గొడౌన్ లో ఉంచుకోవడం అవసరమమ్మా. మనం ఎంత కన్జర్వేటివ్ గా ఉన్నా సరే 30 days స్టాక్ ఉండడం వల్ల ఏమవుతుంది, సో మనం 3 days కి మనం స్టాక్ అనేది తీసుకుంటే వెళ్తాం. కానీ 30 days స్టాక్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటే వెళ్తే ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, అక్కడ ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా చూపించదా? సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలమ్మా, ఆ లిక్విడిటీని మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అండ్ ఆ ప్రాఫిటబిలిటీని మనం చూసుకుంటూ వెళ్ళాలంట. ఓకే రైట్. సార్ వర్కింగ్ క్యాపిటల్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేస్తాము అని చెప్పేసానంటే కనుక, ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫైనాన్సింగ్ అంటున్నాడు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అనేది లైక్ కరెంట్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం అమ్మా. ఓకే సో ఇది ఎలా ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పేసానంటే కనుక, మన
అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అనేది మనం అచీవ్ చేసేలాగా మనం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి తీసుకోవాలంటమ్మా. సార్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏమున్నాయి? లైక్ క్రెడిటార్స్, సారీ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ అంటే ఏమున్నాయి? క్రెడిటార్స్ వన్ ఆఫ్ ది ఫైనాన్సింగ్ ఆఫ్ ది వర్కింగ్ క్యాపిటల్ అమ్మా. తర్వాత మనం ఇన్వెస్ట్ చేసే క్యాపిటల్ అమ్మా, లాంగ్ టర్మ్ ఫండ్స్ యూజ్ చేయాలా, షార్ట్ టర్మ్ ఫండ్స్ యూజ్ చేయాలా అంటే నథింగ్ బట్ ఇక్కడ షార్ట్ టర్మ్ ఫండ్స్ మాత్రమే మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. అలా కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా, లాంగ్ టర్మ్ ఫండ్స్ కూడా ఇక్కడ షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఏమవుద్దమ్మా, అది అక్కడ మనకి చూసుకుంటే కనుక షార్ట్ టర్మ్ ఫండ్స్ ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి యూజ్ చేయొచ్చు, అలాగే లాంగ్ టర్మ్ ఫండ్స్ ని కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి యూజ్ చేయొచ్చు. దానివల్ల ఏం రాదమ్మా, జస్ట్ కన్సర్వేటివ్. అంటే ఇప్పుడు 20 ఏళ్ళకి నేను లోన్ తీసుకుని ఇప్పుడు నేను 20 ఏళ్ళలో రీపే చేస్తానని లోన్ తీసుకుని నేను ఏం చేస్తున్నానమ్మా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నానమ్మా. సో దట్ ఏమవుతుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది 20 years కి పే చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది. కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లో తొందరగా మనకి డబ్బులు రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో దాంట్లో తప్పేం లేదు, కానీ మరీ ఎక్కువ కన్సర్వేటివ్ అమ్మ. దిస్ మే అఫెక్ట్ ద ప్రాఫిటబిలిటీ. ఓకే, రైట్. నెక్స్ట్, so with this background, let us start with the estimation of working capital. అమ్మా, వర్కింగ్ క్యాపిటల్ ని ఎస్టిమేట్ చేయడం నేర్చుకుందాం అమ్మా. ఓకే, సో వర్కింగ్ క్యాపిటల్ ని ఎలా ఎస్టిమేట్ చేయాలి అని చెప్పేసి మనం నేర్చుకుందాం విత్ ఏ ప్రాబ్లం తో నేర్చుకుందాం అమ్మా. ఓకే, రైట్. సో ఫస్ట్ వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేట్స్. మీ మెటీరియల్ లో వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి ప్రాబ్లం ఉంటది. ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనం చేద్దాం. ఫస్ట్ సిద్ధు. ప్రాబ్లం నెంబర్ 1 చదవమ్మా. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేట్స్ లో ఫస్ట్ ప్రాబ్లం. Yes, sir. On 1st January, the managing director of X Limited wishes to know the amount of working capital that will be required during the year. From the following information, prepare the necessary forecast. Production during the previous year was 60,000 units. The level would be maintained during the present year. The expected ratios of cost to selling prices are raw material 60%, direct wages 10%, overhead 20%. Raw materials are expected to remain in store for 2 months before issue to production. Each unit is expected to be processed for 1 month. The raw materials being fed into the pipeline immediately, and the labor and overhead costs accruing evenly during the month. Finished goods will stay in the warehouse for approximately 3 months. Credit allowed by creditors is 2 months from the date of dispatch. Selling price is ₹5 per unit. There is a regular production and a sales cycle. Wages and overheads are paid on the first of each month for the previous month. The company normally keeps 20,000 of cash. Credit allowed to debtors 3 months from the date of dispatch. ఓకే, సో ఒకసారి ప్రాబ్లం ని అనలైజ్ చేద్దాం. దానికంటే ముందు ఎస్టిమేట్స్ అంటే ఏంటి, వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి అంటే, వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏమనుకున్నామమ్మా, నెట్ వర్కింగ్ క్యాపిటల్. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. టోటల్ గా ఇన్వెస్ట్మెంట్ ఇన్ కరెంట్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ సోర్సెస్ ఆఫ్ కరెంట్ లయబిలిటీస్. సో ఇన్వెంటరీ ఎంత మెయింటైన్ చేయాలి అంటే, మన పాలసీ ప్రకారం, మన కంపెనీ పాలసీ ప్రకారం ఎంత ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి, డెటార్స్ కి క్రెడిట్ పీరియడ్ ఎంత ఇవ్వాలి, తర్వాత మనం క్యాష్ ఎంత మెయింటైన్ చేయాలి, అలాగే ఇక్కడ ఫినిష్డ్ గుడ్స్ ఎంత వరకు చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ లోకి వస్తాయి. దానికి సోర్స్ ఏంటమ్మా, మనం ఈ కరెంట్ లయబిలిటీస్ అమ్మా. ఈ కరెంట్ లయబిలిటీస్ ని మనం అంటే క్రెడిటార్స్, మనం ఇన్వెస్ట్ చేయకుండా క్రెడిటార్స్ మనకి క్రెడిట్ పీరియడ్ ఇచ్చారు. సో పేమెంట్ ఎక్స్పెన్సెస్ ని నేను ఇప్పుడు పే చేయాల్సింది కొంచెం డిఫర్ చేసి పే చేస్తున్నాను, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ అంతా కూడా మన ఇన్వెస్ట్మెంట్ అయితే ఇదంతా కూడా మనకు సోర్స్ అమ్మా. మనం ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ టోటల్ ఎంతైతే వస్తుందో, ఈ ఇన్వెస్ట్మెంట్ టోటల్ ఎంతైతే వస్తుందో అందులోంచి వీళ్ళు మనకి
క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నారు కాబట్టి అంతవరకు నేను ఇన్వెస్ట్ చేయక్కర్లేదు కదా, మిగిలిన అమౌంట్ ని మాత్రమే నేను ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ నెట్ వర్కింగ్ క్యాపిటల్. సో ఎస్టిమేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అనేటప్పుడు నేను టోటల్ గా అసలు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అందులో ఈ క్రెడిటార్స్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ పోర్షన్ ఎంతైతే ఉందో అంతవరకు నేను ఇన్వెస్ట్ చేయక్కర్లేదు కాబట్టి మిగిలిన అమౌంట్ ని నేను ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి అనేదాన్ని ఇప్పుడు నేను ఎస్టిమేట్ చేయబోతున్నానమ్మా. సో ఇప్పుడు క్వశ్చన్ చదువుదాం. ఒకసారి క్వశ్చన్ చూస్తే కనుక, 1st January, Managing Director of X Limited wishes to know the amount of working capital that will be required during the year. సార్ కరెంట్ ఇయర్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత అవసరం అవుతుంది అని అడుగుతున్నాడమ్మా. అంటే మనం అక్కడ ప్రీవియస్ క్యాపిటల్ బడ్జెటింగ్ లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పేసి ఒక అమౌంట్ చెప్పేస్తున్నాం. ఆ అమౌంట్ ఎలా చెప్తున్నాం అనేది ఇక్కడ చూస్తున్నాం అమ్మా. ఆ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అడిగాడు. సో ఇయర్ కి సంబంధించిన వర్కింగ్ క్యాపిటల్ ఎంత అవసరం అవుతుంది అని చెప్పేసి వాడు అడిగాడు. సో దాన్ని మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ నెసరీ ఫోర్కాస్ట్ ని ప్రిపేర్ చేయమన్నాడు. ఓకే చేద్దాం. ప్రొడక్షన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ వాజ్ 60,000 యూనిట్స్. దే లెవెల్ వుడ్ బి మెయింటైన్ డ్యూరింగ్ ద ప్రెసెంట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ ఎంతైతే ప్రొడక్షన్ చేసామో అదే ప్రొడక్షన్ లెవెల్ ఇప్పుడు మెయింటైన్ చేస్తామంట. ఓకే, అలాంటప్పుడు లాస్ట్ టైం ఎంతైతే అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ అంతే, ఇప్పుడు లాస్ట్ టైం ఎంతైతే రా మెటీరియల్స్ వచ్చే అవసరమైన అంతే కదా చూస్తాం. రైట్. ది ఎక్స్పెక్టెడ్ రేషియో ఆఫ్ ది కాస్ట్ టు సెల్లింగ్ ప్రైస్ ఆర్ రా మెటీరియల్ 60%, డైరెక్ట్ వేజెస్ 10%, ఓవర్ హెడ్స్ 20% అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, అంటే ఇక్కడ సేల్స్ తో పోల్చుకుంటే కనుక రా మెటీరియల్స్ ఎంత ఉంటాయంట, ఇప్పుడు ఒక 100 రూపీస్ సేల్ వాల్యూ అనుకున్నాం అనుకోమ్మా, అందులో మనకి 60% ఏమవుతుందంట రా మెటీరియల్స్ అంట. ఓకే, అందులో 10% ఎంత అంట డైరెక్ట్ వేజెస్ అంట. ఓవర్ హెడ్స్ ఎంత ఉంటాయంట 20% ఉంటాయని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో ఇవన్నీ కూడా ఏంటి కాస్ట్, ఇవన్నీ కూడా కాస్ట్. నెక్స్ట్, రా మెటీరియల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రిమైన్ ఇన్ స్టోర్ ఫర్ 2 months బిఫోర్ ది ఇష్యూ ఆఫ్ ది ప్రొడక్షన్. అంటే రా మెటీరియల్స్ కనీసం ఎన్నాళ్ళు మన గొడవల్లో ఉంటాయంట 2 months గొడవల్లో ఉంటాయంట. అంటే 2 months నేను అక్కడ స్టాక్ కొని పెట్టుకోవాలి కదా, ఖచ్చితంగా 2 months స్టాక్ నేను మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అంటున్నాడమ్మా. అంటే వాడి కంపెనీ పాలసీ ప్రకారం ఆప్టిమమ్ గా వాడు ఏమంటున్నాడంటే 2 months ఇన్వెస్ట్మెంట్ అనేది గొడౌన్స్ లో ఇన్వెంటరీ అనేది ఉండాలి. అంటే అక్కడ దిస్ మే బి బేస్డ్ ఆన్ ది అక్కడ స్కేసిటీ ఆఫ్ ది రా మెటీరియల్స్ వల్ల అవ్వచ్చు, అంటే రా మెటీరియల్స్ ఆర్డర్ పెడితే మళ్ళీ ఎంత టైం పడుతుంది అందువల్ల అవ్వచ్చు. సో మనకి ఏదైనా అనుకోవచ్చు, వాడు కన్సర్వేటివ్ గా ఉన్నాడు అనుకోవచ్చు. కన్సర్వేటివ్ గా ఉండడం బట్టే అక్కడ ప్రొడక్షన్ ఎక్కడ దెబ్బతినకుండా 2 months స్టాక్ మినిమం గా వాడు మెయింటైన్ చేస్తానని చెప్పేసి అంటున్నాడమ్మా. అంటే రా మెటీరియల్స్ ఎంత మనం మెయింటైన్ చేయాలంట, అక్కడ రా మెటీరియల్ స్టాక్ ఎంత మెయింటైన్ చేయాలంటమ్మా, మినిమం 2 months స్టాక్ అనేది నా గోడౌన్ లో మెయింటైన్ చేయాలంట. ఓకే, అంటే 2 months కూడా రా మెటీరియల్స్ లో ఇన్వెస్ట్మెంట్ జరగాల్సిన అవసరం లేదా? ఎస్ జరగాలి. ఎంత అమౌంట్ బ్లాక్ అవుతుంది ఇన్వెంటరీ వల్ల అని చెప్పేసి మనం చూద్దాం. ఓకే రైట్. ఈచ్ యూనిట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఇన్ ప్రాసెస్ ఫర్ 1 month. ఓకే, ప్రాసెస్ లో ఎన్నాళ్ళు ఉంటుందంట 1 month ఉంటుందంట. రా మెటీరియల్స్ బీయింగ్ ఫెడ్ ఇన్ టు ద పైప్ లైన్ ఇమీడియట్లీ and the labor and overhead costs accruing evenly during the month. అమ్మా ఈ లేబర్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇక్కడ డ్యూరింగ్, అంటే ఇప్పుడు రా మెటీరియల్స్ అంటే మనం ఇమీడియట్ గా కొనేసి పెట్టాలమ్మా. ఇప్పుడు మనం రా మెటీరియల్స్ అనేవి కొనేసి మనం పెట్టాలి, ఖచ్చితంగా స్టాక్ అనేది అంత మెయింటైన్ చేయాలి. అయితే లేదా క్రెడిట్ పెట్టవచ్చు, లేదా మనం డబ్బులు పెట్టి కొనొచ్చు. 2 months స్టాక్ అనేది నేను ఫస్ట్ నే కొనేసి పెట్టాలి. కానీ ఈ ఓవర్ హెడ్ ను లేబర్ అనేవి ఎలా చేయాలంట ఈవెన్లీ డ్యూరింగ్ ద మంత్ లో ఈవెన్ గా ఖర్చు అవుతుంది. రా మెటీరియల్స్ అయితే స్టార్టింగ్ లోనే ఖర్చు అయిపోతుంది కాబట్టి టోటల్ ఇన్వెస్ట్మెంట్ జరిగిపోతుంది. కానీ ఈ లేబర్ ఓవర్ హెడ్ మాత్రం ఏమవుతుందంట డ్యూరింగ్ ద మంత్, అంటే మొత్తం ఈ మంత్ అంతటికి ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే సార్, స్టార్టింగ్ లో ఎక్స్పెన్స్ అవుతాయా, ఎండింగ్ లో ఎక్స్పెన్స్ అవుతాయా, మిడిల్ ఆఫ్ ది పీరియడ్ ఎక్స్పెన్స్ అవుతాయా అంటే అలా చెప్పలేం. కానీ ఏమంటున్నాడంట ఈవెన్లీ డ్యూరింగ్ ద మంత్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పాడమ్మా. ఓకే, ఫినిష్డ్ గూడ్స్ విల్ స్టే ఇన్ వేర్ హౌస్ ఫర్ అప్రాక్సిమేట్లీ 3 months. సో మనకు ఫినిష్డ్ గూడ్స్ తయారైపోయిన తర్వాత ఎన్నాళ్ళు ఉంటాయంటమ్మా 3 months మన గోడౌన్ లో ఉంటాయంట. రా మెటీరియల్స్ ఏమో 2 months ఉంటున్నాయి, ఫినిష్డ్ గూడ్స్ ఏమో 3 months ఉంటున్నాయి. ఓకే రైట్. క్రెడిట్ అలౌడ్ బై ద క్రెడిటార్స్ ఈజ్ 2 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డిస్పాచ్. వాళ్ళు ఎప్పుడైతే డిస్పాచ్ చేస్తారో అక్కడ నుంచి ఎన్నాళ్ళు మెయింటైన్ చేయాలి, ఎన్నాళ్ళు మన క్రెడిట్ పీరియడ్ అలౌ చేస్తారంటే 2 months. అంటే 2 months వరకు మనం డబ్బులు పే చేయాలి, ఆ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదంట. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 5 rupees per unit. సో there is a regular production
and sales cycle. Okay, wages and overheads are paid on the first of each month for the previous month. అంటే ఇక్కడ మనకి ఎన్నాళ్ళు క్రెడిట్ వస్తుందమ్మా, ఈ ఓవర్ హెడ్స్ వేజెస్ ఈ ఈ మంత్ లో కనుక మనం మంత్ లో కనుక మనం ఇంకర్ అయినవన్నీ కూడా ఎప్పుడు పే చేస్తామంటే 1 మంత్ ప్రీవియస్ మంత్ కి సంబంధించింది ఈ మంత్ లో పే చేస్తున్నాం అంటే 1 మంత్ క్రెడిట్ పెట్టి మనకి వచ్చినట్టే. ఓకే, సో 1 మంత్ మనకి ఇక్కడ గ్యాప్ వచ్చినట్టే. క్రెడిటార్స్ వల్ల 2 మంత్స్ గ్యాప్ వస్తే ఇక్కడ ఈ ఓవర్ హెడ్స్ వేజెస్ వల్ల మనకి ఎన్నాళ్ళు వస్తుందంటమ్మా, 1 మంత్ అనేది వస్తుందంట. ది కంపెనీ నార్మల్లీ కీప్స్ 20,000 యాజ్ క్యాష్. సో మినిమం ఎంత మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, క్యాష్ 20,000. క్రెడిట్ అలౌడ్ టు డెటార్స్ 3 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డిస్పాచ్. సో మనం డిస్పాచ్ చేసినప్పటి నుంచి మన డెటార్స్ కి ఎంత క్రెడిట్ పీరియడ్ ఇస్తామంటే 3 months. అంటే మన దగ్గర ఉన్న డబ్బులు 3 months మనం డెటార్స్ కి మనం 3 months క్రెడిట్ పీరియడ్ ఇచ్చాం కాబట్టి 3 months వరకు మన దగ్గర డబ్బులు ఏమైపోతాయి, వాడి దగ్గర బ్లాక్ అయిపోతాయి అమ్మా. ఓకే, సో డెటార్స్ ఎంత అవుతుంది, 3 months వాడి దగ్గర బ్లాక్ అయిపోతుంది డబ్బులు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంట, వర్కింగ్ క్యాపిటల్ ని ఎస్టిమేట్ చేయాలంట. ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత చేయాలి అనేది ఇప్పుడు మనం ఎస్టిమేట్ చేయాలి అని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. ఓకే, రైట్. ఆ ఎస్టిమేషన్ అనేది చేద్దాం. ఫస్ట్ కరెంట్ అసెట్స్ తీసుకుందాం. కరెంట్ అసెట్స్ లో వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేట్. ప్రాబ్లం నెంబర్ 1, వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేట్. సార్ కరెంట్ అసెట్స్ లో ఫస్ట్ మినిమం క్యాష్ ఎంత మెయింటైన్ చేయాలంటున్నారమ్మా, క్యాష్ విల్ బి మెయింటైన్డ్ ఎట్ 20,000. అమ్మా సిద్ధు, yes sir. సో క్యాష్ ఎంత మెయింటైన్ చేయాలంటున్నాడమ్మా, 20,000 sir. సో క్యాష్ 20,000 మెయింటైన్ చేయాలంట. ఓకే, తర్వాత మనకి రా మెటీరియల్స్ ఎంత అవసరం అవుతాయమ్మా, రా మెటీరియల్స్ 60%, 60,000 units sir. 60,000 యూనిట్స్ మనకి రా మెటీరియల్స్ కాస్ట్ ఎంత, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు కదా, సెల్లింగ్ ప్రైస్ 5 రూపీస్, అందులో రా మెటీరియల్స్ వాల్యూ ఎంత 60% అన్నాడు కదా, 5 into 60% అంటే ఎంత 3 rupees sir. తర్వాత ఇంకేమన్నాడు, డైరెక్ట్ వేజెస్ ఎంత పర్సెంటేజ్ అని చెప్పాడు, 5 into 10% అంటే 0.5. తర్వాత ఓవర్ హెడ్స్ 20%, 5 into 20% అంటే ఎంత 1 rupee. సో కాస్ట్ ఎంత అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఇది 5 రూపీస్, కాస్ట్ ఎంత అవుతుంది 3 + 1 4.5. 4.55 ఇస్ ద కాస్ట్, అంతే కదా. ఇందులో రా మెటీరియల్స్ కాస్ట్ ఎంత, నువ్వు 60,000 యూనిట్లు నువ్వు ప్రెసెంట్ ఇయర్ కూడా నువ్వు అదే సేల్స్ పీరియడ్ అంటే ప్రొడక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక నువ్వు ఎంత ఖర్చు పెట్టాలమ్మా, ఒక అవుట్పుట్ కి ఎంత ఇన్పుట్ అనేది చెప్పాడా, అంటే ఫినిష్డ్ గుడ్స్ ఒకటంటే రా మెటీరియల్స్ ఎన్ని ఉండాలని చెప్పేసి నిన్న రేషియో చెప్పాడా, ఏమీ చెప్పలేదు. కాబట్టి మనకి ఎంతైతే ఫినిష్డ్ ప్రొడక్షన్ జరుగుతుందో అంతే రా మెటీరియల్స్ అవసరం అవుతుందని మనం తీసుకుంటున్నాం అమ్మా, అర్థమైందా. ఒక యూనిట్ ఆఫ్ అవుట్పుట్ రావాలంటే 2 యూనిట్స్ ఆఫ్ ఇన్పుట్ రావాలని చెప్పాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి, అవుట్పుట్ 60,000 కాబట్టి ఇన్పుట్ ఎంత అవ్వాలి, 1,20,000 యూనిట్స్ అవ్వాలి, అంతేనా. కానీ ఇక్కడ అలా చెప్పాడా, చెప్పలేదు. సో కాబట్టి ఒక యూనిట్ ఆఫ్ అవుట్పుట్ కి 1 యూనిట్ ఆఫ్ ఇన్పుట్ కింద మనం తీసుకుంటున్నాం. ఓకే, 60,000 యూనిట్స్. సో ఎన్నాళ్ళమ్మా ఎంతమ్మా డబ్బులు 3 రూపీస్, అంతే కదా. రా మెటీరియల్ కాస్ట్ 3 రూపీసే కదా. మనం ఎంత స్టాక్ మెయింటైన్ చేయాలి, 2 months స్టాక్. సో 2 months స్టాక్ కాబట్టి ఇంటూ 2/12 వేస్తాను. ఇది ఇయర్ ప్రొడక్షన్ కదమ్మా, 60,000 అనేది ఇయర్స్ ప్రొడక్షన్, అంతే కదా. సో కాబట్టి అందులో 2 months నేను స్టాక్ మెయింటైన్ చేయాలి కాబట్టి 60,000 into 2/12 వేస్తే కనుక నాకు 2 months స్టాక్ అనేది వస్తుంది, 2 months స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ వస్తుంది. అంటే ఇక్కడ వాల్యూలో మాట్లాడుకోవాలంటే అమౌంట్ లో మాట్లాడుకోవాలనుకుంటే కనుక మనం ఎంత 3 రూపీస్ పర్ యూనిట్ కాబట్టి ఎంత అవుతుందమ్మా ఇక్కడ 30,000 సార్. 30,000 రా మెటీరియల్స్ లో నేను ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, అర్థమైందమ్మా. రా మెటీరియల్ స్టేజ్ తర్వాత ఏ స్టేజ్ ఉంటదమ్మా, వర్కింగ్ ప్రాసెస్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వచ్చేసరికి వర్కింగ్ ప్రోగ్రెస్ లో రా మెటీరియల్ ఉంటుందా ఉండదా, ఉంటుంది సార్. సో వర్కింగ్ ప్రోగ్రెస్ అంటే ఏంటి, రా మెటీరియల్ ఉంటది,
ఇంకేముంటాయి? wages, overheads. వేజెస్ అండ్ ఓవర్ హెడ్. ఈ మూడు ఉంటాయమ్మా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎన్నాళ్ళు ఉంటుందని చెప్పాడమ్మా? మా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎన్నాళ్ళు ఉంటుందని చెప్పాడు? 1 month, sir. 1 month చెప్పాడు కదా అక్కడ. సో Yes, sir. each unit is expected to be in progress, in process for 1 month. 1 month. సో ఈ రా మెటీరియల్స్ స్టాక్ ఏమో 2 months మెయింటైన్ చేసాం. ఆ తర్వాత ఈ రా మెటీరియల్స్ ఎక్కడికి వెళ్తాయి? ప్రొడక్షన్ లోకి వెళ్తాయి. ప్రొడక్షన్ లో ఎన్నాళ్ళు ఉంటాయి? 1 month ఉంటుంది. సో ఈ రా మెటీరియల్స్ కాస్ట్ మొత్తం ఖర్చు పెట్టేసాము మనం. ఆల్రెడీ ఖర్చు పెట్టేసాం కదమ్మా. Yes, sir. ఖర్చు పెట్టేసాం కాబట్టి అన్నాళ్ళు మెయింటైన్ చేయాలి కదా. అంటే ఇంకొక 1 month కాస్ట్ అనేది మనకు పడుతుంది కదా. Yes, sir. సో 60,000 into 3 into 1/12 అంతే కదమ్మా. 1 month స్టాక్, 1 month ఆఫ్ రా మెటీరియల్స్ ఉంటాయి కదా. Yes, sir. సో ఇయర్ కి ప్రొడక్షన్ అనుకుంటే కనుక 1 month కి ఎంత? 60,000 into 1/12. ఆల్రెడీ 3 rupees ఖర్చు పెట్టాం కాబట్టి 3 rupees ఎంత అవుతుందమ్మా? 15,000, sir. 15,000. ఓకే. వేజెస్ వచ్చేసరికి వేజెస్ కాస్ట్ ఎంత అవుతుందమ్మా? 0.5. 0.5. 60,000 units into 0.5 into మనం ఈ వేజెస్ అనేవి పూర్తిగా ఖర్చు పెట్టామా? ఈవెన్లీ డ్యూరింగ్ ద పీరియడ్ అన్నాడు. Yes, sir. స్టార్టింగ్ లో ఖర్చు పెట్టామా, ఎండింగ్ లో ఖర్చు పెట్టామా, మధ్యలో ఖర్చు పెట్టామా? తెలియదు, sir. తెలియనప్పుడు ఏం తీసుకోవాలి? 1/2 తీసుకోవచ్చు, sir. యావరేజ్ తీసుకోవాలి. సో యావరేజ్ అంటే సింపుల్ గా 1/2 హాఫ్ ఇంటూ ఎంత పర్సెంటేజ్ అమ్మా? సారీ, ఎన్ని మంత్స్ అమ్మా? 1 month, sir. 1/12. సో 1/12 అంటే ఎంత అవుతుందమ్మా ఇక్కడ? 1,250, sir. 1,250. ఓవర్ హెడ్ వచ్చేసరికి ఇది కూడా 1 rupee ఇంటూ మనకి ఇది కూడా ఈవెన్లీ డ్యూరింగ్ ద పీరియడ్ అన్నాడు కదా. Yes, sir. హాఫ్ 1/2 ఇంటూ ఇది కూడా 1 month మెయింటైన్ చేయాలి. 1 month కదా వర్కింగ్ ప్రోగ్రెస్ లో ఉండేది. అంటే ఎంత అవుతుందమ్మా? 2,500, sir. 2,500. ఓకే, ఇది వర్కింగ్ ప్రోగ్రెస్. తర్వాత ఫినిష్డ్ గుడ్స్ లో ఎన్నాళ్ళు ఉంటుందమ్మా? గూడ్స్ 3 months, sir. 3 months మనం టోటల్ గా ఈ ఖర్చులు వేజెస్ అయితే ఇక్కడ ఈవెన్లీ ఇక్కడ వర్కింగ్ ప్రోగ్రెస్ లో ఉంది కాబట్టి సగంలో ఖర్చు పెట్టాం. ఫినిష్డ్ గుడ్స్ అయిందంటేనే ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ పూర్తిగా ఖర్చు అయిపోయినట్టే కదమ్మా. Yes, sir. ఈ టోటల్ కాస్ట్ అంతా బ్లాక్ అయిపోయినట్టే కదా. Yes, sir. పర్ యూనిట్ టోటల్ కాస్ట్ అనేది ఏదైతే ఉందో ఆ పర్ యూనిట్ టోటల్ కాస్ట్ అనేది టోటల్ గా అక్కడ ఏమైంది? ఫినిష్డ్ గుడ్స్ లో బ్లాక్ అయిపోయింది. ఎన్నాళ్ళు బ్లాక్ అయిపోతుంది? 3 months, sir. ఇంటూ 3/12 అంతే కదమ్మా. 4.5 Yes, sir. చేసాను. ఫినిష్డ్ గుడ్స్ లో టోటల్ స్టాక్ ఉంది కాబట్టి జనరల్ గా వర్కింగ్ ప్రోగ్రెస్ లోని మనం ఇన్వెస్ట్ చేసింది వర్కింగ్ ప్రోగ్రెస్ అంటే సగం మన సగం ఖర్చు అవుతుంది కాబట్టి ఇక్కడ వేజెస్ రా మెటీరియల్స్ అయితే పూర్తిగా ఖర్చు అయిపోతుంది. సో వర్కింగ్ ప్రోగ్రెస్ లో ఉంది కాబట్టి పూర్తిగా ఖర్చు అవ్వదు. వేజెస్ ఓవర్ హెడ్ పూర్తిగా ఖర్చు అవ్వదు కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటాం? 50% అనేది ఇక్కడ జనరల్ ఎస్టిమేషన్ అమ్మా. ఓకే, రైట్. అందుకే 1/2 తీసుకున్నాను ఇక్కడ. అర్థమైందమ్మా? Yes, sir. రైట్. సో 60,000 into 4.5 into 3/12 అంటే ఎంతమ్మా? 67,500, sir. 67,500. ఇది ఫినిష్డ్ గూడ్స్ లో ఇన్వెస్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ డెటార్స్. క్రెడిట్ పీరియడ్ ఎంత ఎలా చేస్తున్నామమ్మా? డెటార్స్ 3 months, sir. సో 3 months కూడా మనకి చూసుకుంటే కనుక ఇక్కడ ఎంత డెటార్స్ లో బ్లాక్ అవుతుంది మనకి? 5 rupees, sir. 5 rupees 4.5? 5 rupees, sir. సో ఇంతకు ముందు మనం ఆపరేటింగ్ సైకిల్ లో మాట్లాడుకున్నాం ఏంటంటే కనుక స్టాక్ వచ్చేసరికి కాస్ట్ లో ఉంటుంది, డెటార్స్ వచ్చేసరికి ఏముంటుంది? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ లో ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. అంతే కదమ్మా. Yes, sir. సెల్లింగ్ ప్రైస్ 5 rupees, టోటల్ కాస్ట్ 4.5, ప్రాఫిట్ ఎంత? 0.5. వన్స్ డెటార్ సేల్ చేసాం అంటే కనుక మనం ప్రాఫిట్ ఇంక్లూడ్ చేసుకునే కదా ఇస్తాం. Yes, sir. సో అమౌంట్ అంతా కూడా మనకి రావాల్సిందంతా 5 rupees రావాల్సిందే మనకి బ్లాక్ అయిపోయింది కాబట్టి ఏం చేస్తున్నామమ్మా? 60,000 into 5 into ఎన్ని మంత్స్? 3/12 అంటే 75,000, sir. 75,000. సో టోటల్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత? గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఇంకేమైనా ఉన్నాయమ్మా వర్కింగ్ క్యాపిటల్ ఐటమ్స్? No, sir. సో టోటల్ ఎంత అవుతుందమ్మా? $2,11,250, sir.
2,11,250. ఇది గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఈ డబ్బులు అంతా మనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ కావాలి, కానీ ఇందులో నుంచి కొంత బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఏంటా బెనిఫిట్స్? కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ చూసుకుంటే క్రెడిటార్స్ మనకి ఎంత ఇస్తున్నారు? సో క్రెడిటార్స్ 2 months వరకు పే చేయక్కర్లేదు, మీకు క్రెడిట్ బిడ్ అలౌ చేస్తున్నా ఉన్నారు. కాబట్టి 60,000 ఇంటూ 3 rupees ఇంటూ 2/12 ఏదైతే ఉందో నేను ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. టోటల్ గా 3 months నాకు ఆ రా మెటీరియల్స్ నేను స్టాక్ లో మెయింటైన్ చేస్తున్నా సరే, అందులో 2 months అనేది నాకు ఏం చేస్తున్నారమ్మా, సారీ 2 months కి సంబంధించిన స్టాక్ అనేది ఏం చేస్తున్నారమ్మా, వాళ్ళు క్రెడిట్ బిడ్ అనేది అలౌ చేస్తున్నారు. ఇమీడియట్ గా పే చేసి తెచ్చుకోకల్లా. సో 2 months నాకు ఏమవుతుంది, ఇక్కడ క్వశ్చన్ వస్తుందమ్మా, ఎంత వస్తుందమ్మా? 60,000 ఇంటూ 3 ఇంటూ 2/12 30,000 సార్. సో 30,000 వరకు నేను ఇమీడియట్ గా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, 2 months తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ వేజెస్ అవుట్ స్టాండింగ్ ఎంత? 1 month ప్రీవియస్ మంత్ ఈ మంత్ స్టార్టింగ్ లో పే చేస్తాను అంటున్నాడు. సో కాబట్టి 60,000 ఇంటూ 0.5 ఇంటూ 1/12 అంటే 1 month క్రెడిట్ బిడ్ వస్తుంది అనుకున్నాం కదమ్మా. ఎస్ సార్. సో ఎంత అవుతుందమ్మా? 2,500 సార్. ఓకే. సో ఓవర్ హెడ్, అవుట్ స్టాండింగ్ ఓవర్ హెడ్ ఇది కూడా 60,000 ఇంటూ 1 ఇంటూ 1.1 డివైడెడ్ బై 12 5,000 సార్. సో ఇంతవరకు క్వశ్చన్ ఉంటుందమ్మా. ఇదంతా 37,500 సార్. సో ఇక్కడ నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. కరెంట్ అసెట్స్ 2,11,250 మైనస్ కరెంట్ లయబిలిటీస్ 37,500. తీసేస్తే నెట్ వర్కింగ్ క్యాపిటల్ 1,73,750. 1,73,750. సో ఇంత అమౌంట్ మనం ఏం చేయాలంట, వర్కింగ్ క్యాపిటల్ లో ఇన్వెస్ట్ చేయాలి. హౌ మచ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఈక్వల్స్ టు 1,73,750. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ సాయి శశాంక్. సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. సో అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 2 చదవమ్మా. Prepare an estimate of net working capital requirement for the XY Limited, adding 10% for contingencies from the information given below. Estimated cost per unit of production 170 includes raw material 80, direct labor 30, and overheads exclusive depreciation 60 rupees. Selling price is 200 rupees per unit. Level of activity per annum 1,04,000. Raw materials in stock average 4 weeks. Working progress assume 50% of completion state, average 2 weeks. Finished goods in stock average 4 weeks. Credit allowed by suppliers average 4 weeks. Credit allowed to debtors average 8 weeks. Lag in payment of wages average 1.5 weeks. And a cash at bank is expected to be at 25,000. You may assume that production is carried on evenly throughout the year 52 weeks. And wages and overheads occur similarly. All the sales are on credit bills basis only. You may state your assumptions if any. Okay. So ప్రాబ్లం నెంబర్ 2 ఎస్టిమేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ లో ప్రాబ్లం నెంబర్ 2 ఏం చెప్పాడంటే, ఇంతకు ముందు చేసిన ప్రాబ్లమే కానీ దీంట్లో ఒక పాయింట్ చెప్పాడు. యాడింగ్ 10% ఫర్ కాంటింజెన్సీస్ అని అన్నాడు. అంటే మనకి ఎంతైతే వర్కింగ్ క్యాపిటల్ వస్తుందో మనం నెట్ వర్కింగ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేస్తామో అది మనం ఎస్టిమేట్ చేస్తున్నాం కదా, ఎస్టిమేషన్ కి కాంటింజెన్సీ కింద ఒక 10% యాడ్ చేయండి అని చెప్పేసి అని అన్నాడు. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే మనకు వస్తుందో దాని మీద 10% ఇంక్రీజ్ చేసి అది మినిమం వాల్యూ కింద పెట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే 10% క్వశ్చన్ పెట్టుకుంటున్నాడు అమ్మా వీడు. అర్థమైందా? రైట్. మా శశాంక్ అర్థమైందా? రైట్. సో ఫస్ట్ కరెంట్ అసెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఎంత మెయింటైన్ చేయాలంటున్నాడమ్మా? 25,000 సార్. 25,000 రూపీస్ క్యాష్ అనేది వాడు మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే రైట్. రా మెటీరియల్స్ ఎంత కావాలంటున్నాడమ్మా?
80 rupees ఇస్తారు సార్ ఎస్టిమేటెడ్ కాస్ట్. సో రా మెటీరియల్స్ కాస్ట్ ఇచ్చేసాడు 80 రూపీస్. అసలు టోటల్ గా ఎన్ని యూనిట్స్? 1,04,000 units per annum సార్. 1,04,000 యూనిట్స్ పర్ యానం. 1,04,000 యూనిట్స్ పర్ యానం ఇంటూ ఎంత 80 రూపీస్. ఎన్ని మంత్స్ మెయింటైన్ చేయాలంటున్నాడమ్మా? మంత్స్ చెప్పాడా, వీక్స్ చెప్పాడా? వీక్స్ చెప్పాడు సార్. ఎన్ని వీక్స్? 4 weeks. 4 వీక్స్. సో ఇయర్ కి 52 వీక్స్ కాబట్టి ఇది per annum కాబట్టి 52 వీక్స్ కి 1,04,000. అలాంటప్పుడు 4 వీక్స్ కి ఎంత అవుతుందమ్మా? 6,40,000 సార్. 6,40,000 సార్. 6,40,000. ఓకే. సో ఇంత మనం ఈ రా మెటీరియల్స్ మెయింటైన్ చేయాలంట. తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇంకా సగం సగం వర్క్ జరిగింది. సో ఎంత పర్సెంటేజ్ అనేది ఆడు క్లియర్ గా ఇచ్చాడనుకో అమ్మా, ఇది లేబర్ 30% అయింది, ఓవర్ హెడ్ 30% ఇంకర్ అయింది, 40% ఇంకర్ అయింది అని చెప్పేసి చెప్పాడు అనుకో, మనం తీసుకోవచ్చు. అలా చెప్పకపోతే కనుక మనం ఎస్టిమేషన్ బేసిస్ లో వేజెస్ అయితే కంప్లీట్ గా ఖర్చు అయిపోయినాయి. వేజెస్ అయితే ఎంత ఖర్చు అయింది కంప్లీట్ గా, సరే రా మెటీరియల్స్ అయితే ఎంత అయింది టోటల్ గా ఖర్చు అయిపోయినాయి. 1,04,000 యూనిట్స్ కి అందులో ఎన్ని మంత్స్ మెయింటైన్ చేయాలంటున్నాడమ్మా? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మంత్స్ వీక్స్ వీక్స్ మెయింటైన్ చేయాలని చెప్పాడు. సో 2/52 2 వీక్స్ మెయింటైన్ చేయాలని చెప్పాడు. ఈ రా మెటీరియల్స్ కాస్ట్ ఆల్రెడీ మొత్తం ఇంకర్ అయిపోయాం కాబట్టి ఆల్రెడీ రా మెటీరియల్స్ వచ్చేంటనే టోటల్ కాస్ట్ వచ్చేసినట్టు, అంటే 80 రూపీస్ తీసుకోవచ్చు. కానీ లేబర్ కి వచ్చేసరికి ఇది వర్కింగ్ ప్రోగ్రెస్ ఏ స్టేజ్ లో ఉంది, 20% స్టేజ్ లో ఉందా, 30% స్టేజ్ లో ఉందా, 40% స్టేజ్ లో ఉందా తెలియదు కాబట్టి అందులో లేబర్ ఎంత ఖర్చు పెట్టామనేది మనకు తెలియదు. సో అలా చెప్తే కనుక స్పెసిఫిక్ పర్సంటేజ్ అక్కడ పర్సంటేజ్ అప్లై చేస్తాం. అలా చెప్పకపోతే కనుక డైరెక్ట్ గా ఎంత తీసుకోవచ్చు, అజంప్షన్ బేసిస్ లో 50% అని తీసుకోవచ్చు. ఆ అజంప్షన్ కూడా మనం రాసుకోవచ్చు. వర్కింగ్ ప్రోగ్రెస్ ఆర్ ఎట్ 50% కంప్లీషన్ స్టేజ్ అని చెప్పేసి మనం తీసుకుంటాం. సో లేబర్ ఎంత ఖర్చు యూనిట్ కి? యూనిట్ లేబర్ 30 rupees సార్. 30 రూపీస్ ఇంటూ 2/52 ఇంటూ 50%. అమ్మ 50% ఎందుకు తీసుకుంటున్నాను? అది ఎంత పర్సెంట్ వర్కింగ్ ప్రోగ్రెస్ అంటే ఇంకా పూర్తి అవ్వలేదు, ఫినిష్డ్ గూడ్స్ పూర్తి అవ్వలేదు, కానీ ఏ స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ లో ఉందో మనకు తెలుసా? తెలియదు సార్. తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం 50% అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ ఓవర్ హెడ్. ఓవర్ హెడ్ కూడా ఎంతమ్మా? 1,04,000 యూనిట్స్ ఇంటూ ఇది కూడా 2/52 వీక్స్ మెయింటైన్ చేయాలి ఇంటూ ఓవర్ హెడ్ కాస్ట్ అని చెప్పాడు 60 rupees ఇంటూ ఎంతమ్మా పర్సంటేజ్? 50%. ఓకే. సో ఎంత అవుతుందమ్మా ఇక్కడ? 3,20,000 సార్ రా మెటీరియల్స్. 3,20,000. లేబర్ 60,000 సార్. 60,000. ఓవర్ హెడ్ 1,20,000. 1,20,000. సార్ ఇక్కడ ఓవర్ హెడ్ ఇచ్చినప్పుడు ఎక్స్క్లూజివ్ ఆఫ్ డిప్రిసియేషన్ అని ఇచ్చాడు సార్. సార్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ డిప్రిసియేషన్ కన్సిడర్ చేయకూడదా సార్? అమ్మ డిప్రిసియేషన్ అనేది క్యాష్ ఎక్స్పెన్సా? అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు సార్. లేదు కాబట్టి అది మనం కన్సిడర్ చేయక్కర్లేదు. సో వర్కింగ్ ప్రోగ్రెస్ అయింది. తర్వాత ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ గూడ్స్ ఎన్నాళ్ళు అని చెప్పాడమ్మా? ఎన్నాళ్ళు మెయింటైన్ చేయాలని చెప్పాడు? ఫినిష్డ్ గూడ్స్ 4 weeks సార్. 4 వీక్స్. ఫినిష్డ్ గూడ్స్ వచ్చేసరికి మొత్తం ఖర్చు అంతా ఖర్చు అయిపోయినట్టే కదా, లేబర్ పూర్తిగా ఖర్చు అయిపోయినట్టు, ఓవర్ హెడ్ పూర్తిగా ఖర్చు అయిపోయినట్టు, అవునా కదా? ఎస్ సార్. సో 80 రూపీస్ రా మెటీరియల్ పూర్తిగా ఖర్చు అయిపోయింది, 30 రూపీస్ లేబర్ పూర్తిగా ఖర్చు అయిపోయింది, 60 రూపీస్ ఓవర్ హెడ్ పూర్తిగా ఖర్చు అయిపోయింది. అంటే ఎంత అవుతుంది టోటల్? 80 + 30 + 160, సరే 60 ఎంత? 170. ఓకే. సో 1,04,000 యూనిట్స్ ఇంటూ ఎన్ని వీక్స్ అమ్మా మెయింటైన్ చేయాల్సింది స్టాక్? 4 వీక్స్ చెప్పాడు కదా, ఇంటూ టోటల్ ఖర్చు అయిపోయింది అంతా 170. ఈ 170 లో ఏమున్నాయి? రా మెటీరియల్స్ ప్లస్ లేబర్ ప్లస్ ఓవర్ హెడ్. అంతే కదా. సో ఎంత అవుతుందమ్మా? 13,60,000 సార్. 13,60,000. నెక్స్ట్ డెటార్స్. డెటార్స్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్? ఎన్నాళ్ళు మెయింటైన్ చేయాలి డెటార్స్ ని? క్రెడిట్ బిడ్ ఎంత ఇస్తున్నాం? 8 weeks సార్. సో 8 వీక్స్ 8/52 ఇంటూ ఇక్కడ
కాస్ట్ వేయాలా ప్రాఫిట్, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ వేయాలా? Cost plus profit, sir. అంటే నథింగ్ బట్ ఏంటి సెల్లింగ్ ప్రైస్ Yes, sir. 200. 200 అంటే ఎంత అవుతుందమ్మా? 32 lakhs, sir. 32 lakhs. 2 lakhs. సో టోటల్ ఎంతమ్మా? గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఆర్ కరెంట్ అసెట్స్ ఎంత అవుతుందమ్మా? Sure, sir. 57 lakhs 25,000, sir. 57,25,000. ఓకే. Uh, నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ అంటే మనకి ఇదంతా కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ అనుకుంటే దానికి క్యాపిటల్ ప్రొవైడర్స్ ఎవరు? వన్ ఆఫ్ ది క్యాపిటల్ ప్రొవైడర్స్ క్రియేటర్సే కదా. సో అంతవరకు వీళ్ళు ఇచ్చిన దాని క్రెడిట్ పీరియడ్ వరకు మనం డబ్బులు పెట్టక్కర్లేదు కదా. ఇక్కడేమో ఇంత డబ్బులు పెట్టాలన్నారు, అందులో ఇంత డబ్బులు పెట్టకుండా మిగిలిన డబ్బులు పెడితే సరిపోతుంది అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు క్రెడిట్ పీరియడ్ అలౌ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం స్టాక్ మెయింటైన్ చేసేయచ్చు. రా మెటీరియల్స్ క్రియేటర్స్ మనకి ఎంత ఇస్తున్నారమ్మా? 1,04,000 యూనిట్స్ 4,000 ఇంటూ ఎన్ని మంత్స్ ఇస్తున్నారు క్రెడిట్ పీరియడ్ వాళ్ళు? weeks, sir. 4 weeks, sir. 4 weeks క్రెడిట్ పీరియడ్. సో ఇంటూ అక్కడ మనకి ఎంత అమౌంట్ అమ్మా? రా మెటీరియల్స్ 80. Yes, sir. సో అంతవరకు మనం డబ్బులు పెట్టుకోకలేదు కదా. No, sir. ఎంతమ్మా? 6,40,000, sir. 6,40,000. సో నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ వేజెస్. ఎన్ని మంత్స్ అమ్మా వేజెస్ అవుట్ స్టాండింగ్? It's outstanding 1.5, sir. Lag in payment. యావరేజ్ ఆఫ్ 1.5 వీక్స్ అని చెప్పాడు, అంతే కదమ్మా? Yes, sir. సో Yes, sir. 1,04,000 ఇంటూ 30 కదా, No, 30, sir. ఇంటూ 1.5 by 52 52. ఎంతమ్మా? 90,000, sir. 90,000. ఓకే. నెక్స్ట్ ఇంకేమన్నా చెప్పాడమ్మా? ఇదంతా కూడా మనకి అడ్వాంటేజ్ అమ్మా. ఇదంతా కరెంట్ లయబిలిటీస్ అంతా. Current liability, yes, sir. Current liability 7,30,000, sir. 7,30,000. ఓకే. మనకి కావాల్సిన నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత అంటే Current assets minus current కరెంట్ liabilities. అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ 57,25,000, అందులోంచి 7,30,000 నువ్వు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎంత అవుతుందమ్మా? 4,95,000. 49,95,000. 49,95,000. ఇది నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. కానీ మనకి ఏమంటున్నాడు? కాంటింజెన్సీస్ అని అంటున్నాడు. 10% కాంటింజెన్సీస్ ఏదైనా జరగచ్చు కాబట్టి ఒక 10% ప్లస్ అడిషనల్ గా వర్కింగ్ క్యాపిటల్ మెయింటైన్ చేయమంటున్నాడు అమ్మా. 10% ఫర్ కాంటింజెన్సీస్ అంటే ఎంతమ్మా? 4,95,000 సార్ 99,500. Yes, sir. 4,99,500. 4,99,500 అనేది నేను మినిమం మెయింటైన్ చేయమంటున్నాడు. టోటల్ ఎంత అవుతుందమ్మా? 54,94,500. 54,94,500. ఇదేంటమ్మా? ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. Working capital. సో వర్కింగ్ క్యాపిటల్ నేను ఎంత ఇన్వెస్ట్ చేయమంటున్నాడు? 54,94,500 రూపాయలు నువ్వు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాడమ్మా. ఈ అమౌంట్ తీసుకెళ్లి మనం ఏం చేస్తాం? మనం క్యాపిటల్ బడ్జెటింగ్ లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత అని చెప్పేసి ఒక అమౌంట్ చెప్పేవాళ్ళం కదా. Yes, sir. ఇనిషియల్ గా ఫస్ట్ స్టార్టింగ్ పీరియడ్ ఎంత ఇంట్రడ్యూస్ చేస్తాం, అది తర్వాత 5 years అంటే 5 years, 6 years ఉంటే 6 years ఆ ప్రాజెక్ట్ ఎండింగ్ లో మళ్ళీ ఏం చేస్తాం? ఇన్ఫ్లో కింద మనం మాట్లాడుకుంటాం, అంతేనమ్మా? అంతే సార్. నెక్స్ట్ నిర్మల్. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. రైట్. అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 3 చదవమ్మా. A Limited plans to sell 30,000 units next year. The expected cost of goods sold is
as follows: raw material 100, manufacturing expenses 30, selling and administrative and financial expenses 20, selling price 200. The duration at various stages of operating cycle is expected to be as follows: raw material stage 2 months, work in progress stage 1 month, finished stage half month, data stage 1 month. Assuming the monthly sales level of 2,500 units, estimate the gross working capital requirement. If the desired cash balance is 5% of the gross working capital requirement and work in progress is 25%, complete with respect to manufacturing expenses. ఓకే, సో మనం ఎంత ప్లాన్ చేసుకుంటున్నాం, నెక్స్ట్ ఇయర్ కి ఎంత సేల్స్ అనే ప్లాన్ చేసుకుంటున్నాం అంట? 30,000 units. 30,000 యూనిట్స్. ఓకే, దాని కాస్ట్లు కూడా చెప్పాడు. రా మెటీరియల్ కాస్ట్ 100, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 30, సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 20, సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ 20, సెల్లింగ్ ప్రైస్ 200. ఓకే, రా మెటీరియల్స్ స్టేజ్ 2 months ఉంటది, వర్కింగ్ ప్రోగ్రెస్ స్టేజ్ 1 month ఉంటది, ఫినిష్డ్ గుడ్స్ 1.5 months, డెటార్ స్టేజ్ 1 month ఉంటదంట. assume monthly sales level of 2,500 units. Estimate the gross working capital requirement if the desired cash balance is 5% of the gross working capital requirement అని చెప్పాడు. మా క్యాష్ బ్యాలెన్స్ చెప్పలేదు ఇక్కడ ఎప్పుడు లాగా, కానీ ఏం చెప్పాడు, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఎంతైతే వస్తుందో అందులో 5% మనకి క్యాష్ బ్యాలెన్స్ అని చెప్పాడు. అండ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఈస్ 25% కంప్లీట్ విత్ రెస్పెక్ట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పాడమ్మా. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ కి వర్కింగ్ ప్రోగ్రెస్ లో ఎంత పర్సెంటేజ్ తీసుకోమన్నాడు? 25%. ఇప్పటి వరకు మనం ఎంత తీసుకుంటున్నాం? 50% తీసుకుంటున్నాం. ఏమి తెలియదు కాబట్టి ఎంత తీసుకుంటున్నాం అమ్మా? 50% తీసుకుంటున్నాం, అంతేనా? Yes sir. సో ఇప్పుడు ఎంత తీసుకోవాలి? 25%. ఇప్పుడు కాబట్టి 25% కంప్లీట్ స్టేజ్ అన్నాడు కాబట్టి 25% మనం తీసుకుంటాం అమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ ఓన్లీ ఏం అడిగాడమ్మా? గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఒకటి చెప్తే సరిపోద్ది. అడిగిన క్వశ్చన్ లో గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ కదా అడిగాడు. Yes sir. సో గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్, సో గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ కన్సిస్ట్ ఆఫ్, ఫస్ట్ మనం క్యాష్ తో స్టార్ట్ చేయగలం. అప్పుడు కరెంట్ అసెట్స్. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్. క్యాష్ ఎంత అంటే మనకి ఎంత మెయింటైన్ చేయాలంటే, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ తెలిస్తే అందులో 5% అని అన్నాడు కాబట్టి, సో మనకి తెలియదు, క్యాష్ తెలియదు. క్యాష్ తెలియకపోతే ఫస్ట్ మనం ఏం చేద్దాం? రా మెటీరియల్స్ చేద్దాం. రా మెటీరియల్స్ పర్ మంత్ సేల్స్ ఎంతమ్మా? సార్ పర్ మంత్ సేల్స్ 2,500 కాబట్టి 2,500 ఇంటూ ఎన్ని మంత్స్ మెయింటైన్ చేయాలి మనం? 2 months మెయింటైన్ చేయాలని చెప్పాడు. ఓకే, వాల్యూ ఎంత? రా మెటీరియల్స్ కాస్ట్ 100 రూపీస్ అంటే ఎంత అవుతుందమ్మా? 5,000 ఇంటూ 100 అంటే 5 lakhs, అంతే కదా? 2,500 ఇంటూ 2 5,000, 5,000 ఇంటూ 100 అంటే 5 lakhs. నెక్స్ట్ వర్కింగ్ ప్రోగ్రెస్. వర్కింగ్ ప్రోగ్రెస్ వచ్చేసరికి ఇందులో ఏముంటాయి? వర్కింగ్ ప్రోగ్రెస్ లో రా మెటీరియల్, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పాడు. సో రా మెటీరియల్స్ అంతా 2,500. అసలు వర్కింగ్ ప్రోగ్రెస్ స్టేజ్ లో 1 month కాబట్టి ఇంటూ 1 ఇంటూ ఇక్కడ ఎంత తీసుకోవాలమ్మా? రా మెటీరియల్స్ 100 తీసుకోవాలి, ఎందుకంటే పూర్తిగా ఖర్చు అయిపోతుంది కాబట్టి. సో అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 2,500 ఇంటూ ఎంతమ్మా? 1 month కదా, ఇంటూ 30 ఇంటూ ఎంత పర్సెంటేజ్? 25%. సో ఎంత అవుతుందమ్మా వాల్యూ? 2,500 ఇంటూ 18,750. ఫస్ట్ 2,500 ఇంటూ 100 2,50,000. 2,50,000. ఇక్కడంతా 18,750. 18,750. నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా? ఫినిష్డ్ గుడ్స్. ఫినిష్డ్ గుడ్స్ ఎంతమ్మా? ఫినిష్డ్ గుడ్స్ స్టేజ్ ఎంత? 1.5 month. 2,500 ఇంటూ 1/2 ఇంటూ ఎంతమ్మా? 150. ఫినిష్డ్ గుడ్స్ 130. 130 150? వెరీ గుడ్ క్వశ్చన్. అక్కడ టోటల్ సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అని అన్నాడు. నార్మల్ గా స్టాక్ లో నువ్వు ఖర్చులు ఏవేవైతే ఇంక్లూడ్ చేస్తావు, సెల్లింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ మనం అకౌంటింగ్ స్టాండర్డ్ 2 లో చెప్పుకున్నాం. ఫినిష్డ్ గుడ్స్ ని మనం చూసేటప్పుడు, ఫినిష్డ్ గుడ్స్ స్టాక్ అనేది మనం మెయింటైన్ చేసేటప్పుడు కాస్ట్ కి మెయింటైన్ చేస్తాం అనుకున్నాం. అందులో ఏ కాస్ట్ ఇంక్లూడ్ అవ్వకూడదు అనుకున్నాం? ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్, సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అన్ని ఇంక్లూడ్ అవ్వాలనుకున్నా, ఇంక్లూడ్ అవ్వకూడదు అనుకున్నాం అమ్మా?
ఇంక్లూడ్ అవ్వాలి ఇంక్లూడ్ అవ్వాలా? అవ్వకూడదు అనుకున్నాను. అవ్వాలంటే అవ్వకూడదు, అవ్వకూడదు అంటే అవ్వాలి, అంతేనా? కాదమ్మా, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్, ఈ తర్వాత ఈ సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంతేనా? ఎస్ సార్. సో కాబట్టి వాటిని ఇంక్లూడ్ చేయకూడదమ్మా. ఫినిష్డ్ గుడ్స్ ఎప్పుడు కూడా మెయింటైన్ ఎట్ 130. ఇక్కడ ఈ ప్రాబ్లం లో వచ్చేసరికి రా మెటీరియల్స్, మ్యానుఫాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ లో ఇంక్లూడ్ అవ్వకూడదు. సో కాబట్టి ఎంత అవుతుంది? 2500 ఇంటూ 1/2 ఇంటూ 130 అంటే ఎంతమ్మా? 1,62,500. 1,62,500. తర్వాత డెటార్స్ స్టేజ్ లో మనకి ఎన్నాళ్ళు ఉంటుందమ్మా? 1 మంత్ ఉంటుంది. 1 month. 2500 ఇంటూ 1 ఇంటూ ఇక్కడ డెటార్స్ లో మనకి ఏముంటుంది? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైసే కదా. ఎస్ సార్. సో 200కే మనం అమ్మేసాం కదమ్మా, 200 రిసీవబుల్ వాడి దగ్గర నుంచి. ఆ 200 రావాల్సింది 1 మంత్ డిలే అవుతుంది, కాబట్టి ఆ డిలేని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకుంటున్నాం. 2500 ఇంటూ 1 ఇంటూ 200 అంటే ఎంతమ్మా? 5 lakhs. 5 lakhs. సో క్యాష్ తెలియదు కాబట్టి ఇంకా టోటల్ చేస్తే గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఎక్స్క్లూడింగ్ క్యాష్ అంతే కదమ్మా? ఎంత? 14,31,250. 14,31,250. నార్మల్ గా క్యాష్ కాకుండా మిగతా వర్కింగ్ క్యాపిటల్ ఎంత అవుతుందమ్మా? ఆడ క్యాష్ అని చెప్పాడు, 5% అన్నాడు సార్. మిగతాది 95% అవుతుంది. మిగతాది 95%. అంటే గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఎక్స్క్లూడింగ్ క్యాష్ అనేది ఎంత పర్సెంటేజ్ ఈక్వల్ అవుతుంది? 95%. 95%. క్యాష్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 5%. ఈ రెండు కలిపితే గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత? 100. అంతే కదమ్మా? ఎస్ సార్. ఇది 95కి ఈక్వల్ అయితే ఈ 5 కి ఎంత అని క్యాలిక్యులేట్ చేయగలమా? 5 ఇంటూ 14,31,250 డివైడెడ్ బై 95. ఎస్ సార్. 75,329. 329. సో టోటల్ వేస్తే 15,06,579. 15,06,579. సో 14,31,250 ఇంటూ 5/95 వేస్తాను. 5 ఇంటూ 14,31,250 డివైడెడ్ బై 95 వేస్తే 5% ఎంత అనేది వస్తుంది. 95కి ఎంత అయితే 5% కి ఎంత అంటే 75,329. ఈ రెండు కలిపితే గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత? 15,06,579 రూపీస్. ఓకే, అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ప్రాబ్లం నెంబర్ 3. సో మిగిలిన ప్రాబ్లమ్స్ చిన్న కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత చెప్పుకోవాలి, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం అమ్మా.